అంటే వాడు ఆనందించినట్టు నువ్వు ఆనందిస్తే నువ్వు కావు, తండ్రిలాగా ఉండాలి. తండ్రి గొప్ప ఏమిటి అంటే ప్రేమ అనే దానికి నిర్వచనం చెప్పారు మనకి సంస్కృతంలో భవభూతి అనే మహాకవి. ప్రేమ అంటే ఏమిటి అంటే ఒకరికి సుఖము కలిగితే వారు ఆనందముగా ఉంటే ఆ ఆనందముగా ఉన్న వారి యొక్క ఆనందాన్ని చూసి తాను దుఃఖం అనుభవిస్తున్న దుఃఖాన్ని తాను మరచిపోయి తాను ఏదో సుఖమును అనుభవిస్తున్నట్టు మనస్సు లోపల స్థితి కలిగితే దాని పేరు ప్రేమ. ఎలాగుంటుందా? తల్లికి జ్వరము, బట్టలు లేవు, దరిద్రం అనుభవిస్తోంది, భోజనం లేదు, చాలా ఇబ్బంది పడుతోంది. కుర్రవాడు ఆ పుట్టినరోజు పండుగ మంచి డ్రెస్సు వేసుకున్నాడు, మంచి పిండి వంటలు తిన్నాడు, మంచి సంతోషంగా వచ్చాడు, అమ్మా అని మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైంది? సుఖమనుభవించిన వాడు కుమారుడు, దుఃఖము తొలగినది తల్లికి. కాబట్టి ఎవరు సుఖమనుభవిస్తే నీ దుఃఖము తొలగుతుందో నీకు వారి మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రేమ అనగా ఒకరు సుఖిస్తే తాను పొందే ఆనందము కలిగే స్థితికి ప్రేమ పేరు. అట్టి ప్రేమ కలిగినటువంటి వాడు తండ్రి పిల్లడికి చదువు చెప్పిస్తాడు, కావలసినంత డబ్బు పెడతాడు, చదువు అయిపోయిన టాటా చెప్పేసి ఫారిన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కావలసినంత సంపాదించుకుంటాడు, ఫారిన్ లేడీని వివాహం చేసేసుకుంటాడు. హాయిగా వాడు ఉంటాడు, ఉత్తరాలు రాస్తుంటాడు, ఫోన్లో వాడు ఈయన ఇక్కడ పాపం మళ్ళాగే ఉండి మా వాడండి కులాసాగా ఉన్నాడండి, మా వాడండి హాయిగా ఉన్నాడు, వీడి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆనందం మాత్రం ఈంది, అనుభవిస్తున్న సుఖం వాడిది. ఈయన ఇక్కడ దుఃఖం అనుభవిస్తున్నా దుఃఖము తొలగిపోయి తాను ఆనందించడానికి పితేవా తండ్రి వలే, అది ఉత్సవములలో అనుభవించే స్థితి. ఇది కలగాలి మానవునికి.